ఈ సర్కిల్లో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సర్కిల్లో ఇట్లా 1, 2, 3, 4 ఉంటారండి. డెల్టా 3 అనేది టేక్ మార్క్ కోడ్, అది సీక్రెట్ కోడ్ అన్న. ఓన్లీ పోలీస్ వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. డెల్టా 1 అని అనుకో, డెల్టా 1 అంటే అల్లాదులు వస్తుంది. డెల్టా 1 అంటే పిలుస్తాం, అల్లాదులు అని పిలువం. డెల్టా 1 ఫ్రమ్ డెల్టా 3, డెల్టా 1 ఫ్రమ్ డెల్టా 3 అంటే వాళ్ళ ఆన్సర్. డెల్టా 3 అంటే మారు అని చెప్పేసి వాళ్ళ ఆన్సర్ కంట్రోల్ అని ఉంటుంది. మాట్లాడేటప్పుడు మాత్రం ప్రెస్ చేసి మాట్లాడాలి. మళ్ళీ మనం వినాలంటే ఇది వదిలిపెట్టాలి. మళ్ళీ మాట్లాడాలంటే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే పోతుంది. హలో, కంట్రోల్ చేద్దాము. వచ్చారు మాట్లాడుతున్నాం. కంట్రోల్ అంటే మంచిగా మాట తిప్పాలి కదా. చాలా సార్ చెప్పు. నేను వినబడుతుందారా? సార్ చెప్తుంది ఏమన్నా వినబడుతుంది? అర్థమవుతుందా మీకు? మాకున్నది ఇది వెపన్స్ అయితే మా దగ్గర లేవు కాబట్టి ఖాళీ. వైర్లెస్ అనేది ఎందుకంటే మన ఫోన్ అన్న లేట్ అవుతుంది, ఏదైనా బిజీ ఉంటే. కానీ దీనికి మాత్రం లేట్ ఉండదు, ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు ఇది ఒత్తి మాట్లాడితే పోతుంది. కంట్రోల్ ఫ్రమ్ డెల్టా 3 అని పిలుస్తాం. అంటే టేక్మాల్ నుంచి కంట్రోల్ అంటే మెదక్ డిస్టిక్ మొత్తం ఒకటి కంట్రోల్ అని ఉంటుంది. అక్కడ నుంచి రెస్పాన్స్ అవుతుంది. ఇప్పుడు మీ క్లాస్ 1, 2, 3 ఎట్లా సీరియల్ నంబర్ ఇస్తారో అట్లా మాకు డెల్టా 3 అనేది ఒక నిక్ నేమ్. ఇప్పుడు నేను కంట్రోల్ అని మాట్లాడితే రెస్పాండ్ అవుతారు స్టూడెంట్ అని. కంట్రోల్ ఫ్రమ్ డెల్టా 3 కంట్రోల్ ఆన్సర్ సార్. మన ఫోన్ కన్నా లేట్ అవుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు ప్రభు? ఎందుకంటే ఈ మోడల్ స్కూల్ నుంచి అమ్మాయిలు వచ్చారు, అమ్మాయిలు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పెట్టినాము, అందుకోసం మాట్లాడిద్దామని చెప్తున్నాను. క్లియర్ ఓవర్? ఓకే సార్, మాట్లాడండి సార్. మాట్లాడతా సార్, సేమ్ అని చెప్పాలి సార్. విన్నారా? ప్రెస్ చేసి మాట్లాడాలి. వదిలిపెడితే మాత్రం వదిలిపెడితే వస్తుంది. వదిలిపెట్టలేదు అనుకో మనకి వినబడదు. వాళ్ళు మాట్లాడింది, మనం మాట్లాడింది వినబడుతుంది. ఇప్పుడు కంట్రోల్ ఫ్రమ్ డెల్టా 3 అని చెప్పాలి. మీ పేరు అడుగుతాడు, నా పేరు జి సహస్ర, నేను టేక్మాల్ మోడల్ స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. అది అవసరం లేదు. కంట్రోల్ డెల్టా 3 చెప్పినాం కదా. కంట్రోల్ డెల్టా 3 కంట్రోల్ ఆన్సర్ డెల్టా 3. అమ్మా బాగా మాట్లాడామా? నమస్తే. నమస్తే సార్. నా పేరు ఈ స్కూల్ భయపడకు, మాట్లాడమ్మా. నీ పేరు చెప్పు. నా పేరు జి సహస్ర, మేము మోడల్ స్కూల్ నుంచి వచ్చాం. నేను 9th B. వెరీ గుడ్ అమ్మా. బాయ్స్ కంట్రోల్ డెల్టా 3 చెప్పండి. అది వదిలిపెట్టకపోతే రాదు మనకు. దీన్ని సెట్ అంటారు. ఫోన్ కలిపెట్టాక లేట్ అవుతుంది. ఒకసారి బిజీ ఉంటే రాదు, కానీ దీనికి బిజీ అనేది ఉండదు. ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతుంది. ఎందుకు ఉండదు అంటే దానికి అంత పవర్ఫుల్. ఓకే, మీకు డౌట్స్ ఉన్నాయి అడగండి, దాని గురించి ప్రాసెస్ ఏంటో చెప్తా. ఇక్కడ బోర్డు కనిపిస్తుందా? రిసెప్షన్ అంటే ఏముంది, అన్ని దగ్గర ఉంటుంది. రిసెప్షన్ అంటే మీ ఫిర్యాదు అంటే బాధ ఏముందో అది విని రాసేటట్టుంటే రాస్తాం. ఓరల్గా ఎక్స్ చేయాలనుకుంటే ఓరల్గా కాల్ చేస్తాం. ఏదున్నా
వింటారు అన్నమాట. ఫస్ట్ మీ ప్రాబ్లమ్ని విని రాసుకుంటారు ఒక పేపర్ని. ఆ మేడం ఈరోజు లీవ్లో ఉంది, వేరే వాళ్ళు ఎవరున్నా ఆ ప్లేస్ని తీసుకుంటాం ఎవరు రాగానే. అట్లానే ఆమె లేదని అది వేకెన్సీ ఉంటుంది, 24 hours ఆన్ ఉంటుంది. ఓకేనా? అది రిసెప్షన్. తర్వాత అక్కడ పిటిషన్ తీసుకున్నాక ఎస్ఎస్ఆర్ దూషింది కదా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సార్ లీవ్లో ఉంటే నెక్స్ట్ హైయర్ ఆఫీసర్ సార్ ఉంటారు. ఎవరు ఉంటే ఆ ప్లేస్ అక్కడ కూర్చోకపోయినా ఆ పని చేస్తారు. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ లీవ్లు ఉంటే ఏమంటారు, సబ్ ప్రిన్సిపల్ సార్ చేస్తారు కదా. సేమ్ అదే విధంగా మా పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏందో చూసి వాళ్ళని ఇప్పుడు కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నదమ్ములు, వాళ్ళని పిలిపించి మాట్లాడితే సెట్ అవుతుందంటే పిలిపిస్తాము. లేదు కేసే చేయాలనుకుంటే కేసు చేస్తారు. అది దాని పిటిషన్ డెప్త్ని బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాడు ఎస్ఐ. అక్కడ కేసు అయింది అంటారు, కానీ అది ఎక్కడ ఆన్లైన్ వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం క్లాసెస్ ఎట్లా ఆన్లైన్ వచ్చినాయి, మాకు వర్క్ కూడా మొత్తం ఆన్లైన్ వచ్చింది. అట్లానే ఆఫ్లైన్ ఉండదని కదా, మేము రెండు చేయాలి, ఆన్లైన్ ఆఫ్లైన్. అది నెక్స్ట్ ఇక్కడ రైటర్ చూసిందా, రైటర్ సార్ మొత్తం కొట్టి ఇస్తే నేను ఆన్లైన్ సిస్టంలో ఎంట్రీ చేసేస్తాను. అది మనకు ప్రింట్ రూపంలో వస్తుంది, వచ్చిన వాళ్ళకి ఇస్తాం. డేస్ అయింది మీ పత్రాలు. నెక్స్ట్ హైయర్గా దాని ప్రాసెస్ వెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఎవడన్నా కరడు కట్టిన నేరస్తుడు ఉంటాడు కదా, వాడు మాకు వినాడు ఒక్కొక్కనే ఉంటుంది కదా అనుమానం, తీసుకొచ్చి అలా అక్కట్లో కూర్చోబెడతాం. అప్పుడు ఎక్కడికి పారిపోడు కదా తాళం వేసి, అది బద్దలు కొట్టేంత సీన్ అయితే ఉండదు, కావాలి ఉంటాము. నెక్స్ట్ బెల్ ఆఫ్ ఆర్మ్స్, వెనకటికి ఆర్మ్స్ ఉంటుండే. ఆర్మ్స్ అంటే వెపన్స్, తుపాకీలు సినిమాలలో వెళ్తాం కదా. ఇప్పుడు కట్టడా ఇస్తే మేము ఏడగొట్టుకొని చేస్తామని ఇస్తలేరు, అక్కడ ఉండదు బెల్ ఆఫ్ ఆర్మ్ రూమ్స్ అంటే. ఇప్పుడు దాన్ని స్టోర్ రూమ్గా మార్చేసినాం మేము, ఎందుకంటే వెపన్స్లో కాదు. ఓకేనా? అట్లాంటి వెపన్స్ లేవని కాదు, ఈ సెట్లో చెప్తే వితిన్ 10 minutesలో మాకు వెపన్స్ రీచ్ అవుతాయి అవసరం ఉంటే. దాన్ని బేస్ చేసుకొని వర్క్ నడుస్తుంది. అప్పుడు సినిమాలో చూసినట్టు వెపన్స్ లేవని కాదు, వితిన్ 10 to 15 minutesలో అన్నీ రీచ్ అయిపోతాయి ఆన్ ద స్పాట్. ఇప్పుడు ఎమర్జెన్సీ పెరిగింది, స్పీడప్ కూడా పెరిగింది. సినిమాలో చూసినంత చీఫ్గా పోలీసు ఉండదు, ఇది నిజ జీవితం, అది కాలేదు. ఇంకోటి బుర్రాల లంచాలు ఇస్తేనే అన్ని జరుగుతాయని మీ పేరెంట్స్ బుర్రాలో ఉంది, అది తీసేయండి. అందరికీ జీతాలు మంచిగా వస్తున్నాయి, ఫ్రీగా కూడా వర్క్ చేస్తున్నాం. అది బుర్రలో తీసేసి మీకు రియల్గా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆన్ ద స్పాట్ ఇక్కడ రండి. రీచ్ కాని ప్లేస్లో ఉంటే ఫోన్లో అయితే అందరి దగ్గర ఉన్నాయి కదా, 100 అయ్యి ఫోన్ చేయండి. అమ్మాయిలకు అబ్బాయిలు ఎక్కడ హరాస్ చేస్తున్నా మా పేరెంట్స్ పరువు పోతుందేమో, ఏమవుతుందో నెక్స్ట్ ఆ స్టెప్ కాకుండా ఫస్ట్ 100 డైల్ చేసి, మీ దగ్గర లేదనుకో పక్కకి ఎక్కడో ఒకడు రోడ్డు మీద జనాలే లేరా, కుమిలి మొత్తం కురిగిపోయినాక ఇక్కడికి వస్తారు. అప్పుడు మేము మీకు ఏం చేయడానికి రాదు, ఎవరికి ఏం చేయడానికి. దాంట్లో ఏమైందంటే దాంట్లో అమౌంట్ ఉన్నా లేకున్నా కాల్ పోతుంది. 100 డైల్ ఎప్పటికీ పోతుంది. మీ ఫోన్ కాల్ ఫోన్ ఉంటే చాలా ఛార్జింగ్, అది ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి. ఇప్పుడు 108 ఎట్లనో మాది కూడా ఎప్పటికీ రీచ్ అయ్యింది. మీరు చేయాల్సిందల్లా స్టడీ టైంలో స్టడీ మాత్రమే చేయండి, ఫోన్ మాత్రం తీసేయండి. ఫోన్ అవాయిడ్ చేస్తే మీ బతుకులో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఫోన్ని పక్కన పెట్టుకుంటే సంఖ నాకిపోతాం. 3 గంటల సినిమా చూస్తే 30 సంవత్సరాల జీవితం పోయినట్టే. ఆ 3 గంటలు ఏదైనా బుక్ చదివితే మీకు లైఫ్లో పనికి వస్తుంది. ఇంట్లో పోయినాక అందరు పేరెంట్స్ చదివిన వాళ్ళు ఉండరు. ఫ్యాషన్ మీద పెట్టే దృష్టి స్టడీ మీద పెట్టండి. అప్ టు స్టడీ అయ్యేవారు డిగ్రీ కంప్లీట్. ఒక్కసారి మీ డిగ్రీ మంచి గ్రేడ్ మార్క్స్తో నువ్వు చేతిలో పడ్డాక నువ్వు ఆట ఆడుకో పాట పాడుకో, నీ జీవితం నువ్వు ఎదనవు. బాయ్స్ ఫోన్ ఇచ్చేదాకా స్కూల్ పోనంటారు, పైసలు ఇచ్చేదాకా ఇంటి బయటకు దాటమంటారు. ఒక్క పని అమ్మ నాన్న చెప్తే చెయ్యరు. ఫ్యూచర్లో మీకు ఫ్యామిలీ ఉంటుంది, మీరు అమ్మ నాన్న అవుతారు. అప్పుడు ఏం పెట్టి పోషిస్తాడని గుర్తు తెచ్చుకోండి ఇప్పటి నుండి. 9th క్లాస్ అంటే నాట్ స్మాల్ కిడ్, అప్ టు 5th క్లాసే మైనర్, చిన్నపిల్లలు ఇప్పుడు జనరేషన్కి అయితే. నా దృష్టిలో వస్తే 1st క్లాస్ కూడా పెద్దోళ్ళు అయిపోయింది. నాకు ఇది కావాలి అని తెలిసిందంటే వాళ్ళు పెద్దోళ్ళు. చిప్స్ బయట ఫుడ్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేయండి. మేడం పిఎస్ తిడుతున్నారు అనుకోకండి, ఇవన్నీ మీకు ఫ్యూచర్లో ఎదురైతే. ఇంకో 5 years తర్వాత పెళ్లి చేస్తారు పిల్లలు, చేస్తారా లేదా? మీకు చేసినాక మీకు పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి మీరే నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఏం నేర్పిస్తారు? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. మీ అమ్మ నాన్న ఎన్నో కొన్ని చదువు నేర్వాళ్ళు కాకపోవచ్చు, కానీ సంస్కారం అయితే నేర్చుకున్నారు కదా.
వాళ్ళ నుండి మీకే 50% అందుతుంది. మరి మీరు మీ పిల్లలకి ఎంత అందిస్తారు? బయట ఆన్సర్ ఉందా? ఏది తినవద్దు, బయట ఫుడ్ ఇంట్లో మనం తప్పుతోడు తిన్నా బెటర్. కానీ ఇంట్లో డిమాండ్ చేసేది మీరు బుక్ మీద డిమాండ్ చేయండి, మీరు అనుకునే ప్రతి ఒక్కటి దొరుకుతాయి బుక్ మీద ఫైట్ చేస్తే. అమ్మ నాన్న ఎవరు ఇది నాకు బుక్ లేదు, ఈ గైడ్ లేదు అవి అనడం కంటే మీ దగ్గర ఉన్న బుక్ మెటీరియల్ మొత్తం మీ బుర్రలో ఉందా లేదా చెక్ చేసుకో. క్వశ్చన్ మార్క్ ఉన్న బుక్స్ చదవక మూలకు పడేస్తున్నారు. కొత్తది కావాలి, వాని దగ్గర ఆ గైడ్ ఉంది, నాకు అది కావాలి. ఆ గైడ్ తెచ్చినాక ఒక మూలకు పడుతుంది తీస్తారు అట్టపాత గైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గప్చుకు తినకుండా ఎంత ఫరెస్ట్ అంటే తయారు చేసినప్పుడు చూస్తే మాత్రం అసలు గప్చులు తినద్దు, చాక్లెట్లు కూడా తినద్దు. చాక్లెట్లు కూడా అవాయిడ్ చేసి పెట్టండి. చాక్లెట్లు కూడా చాలా డేంజర్ వస్తుంది. చిన్నమ్మకో పెద్దమ్మకో వినే ఉంటారు. పీసీఓడి సమస్య అని ఉన్నది. మెడికల్ డిపార్ట్మెంట్ కాదు, బట్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒక గైడ్ లైన్స్ అయితే ఇస్తున్నాం. పీసీఓడి అంటే రేపటి పిల్లలు పుట్టకుండా అది అడ్డుకుంటుంది. కడుపులో మొత్తం బుగ్గలు ఫామ్ అవుతుంది. అప్పుడు వాడు ఉంచుకుంటాడో తెలియదు, 20-30 లక్షల కట్నం ఇచ్చినాక పంపిస్తాడో తెలియదు. మళ్ళీ ఏడుంటారు, మళ్ళీ 20-30 లక్షలు సంపాదించలేడు. అప్పుడు మీ అయ్యే తెచ్చిపోతుంది. అర్థమవుతుందా బాయ్స్? నేను కూడా ఆడపిల్లనే, మా అయ్య కూడా తెచ్చిపోతాడు. మేడం చెప్పింది అర్థమవుతుందా? వినవడతలేదా? గర్ల్స్ బయట మరి ఏం చెప్తలేరు? ఫ్యూచర్ లో ఎలాంటి భర్త వస్తారో తెలియదు కాబట్టి మీ కాలం మీద మీరు నిలబడాలంటే ఫైట్ చేయాల్సింది బుక్ ఒక్కటి. ఈ సొసైటీని ఎదుర్కోవాలంటే రైట్ టైం రైట్ పని చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడు ఇట్లా ఉండదు. నాకు ఇక్కడ నడవడం పరమ చిరాకు. మౌనం పాటి తేవడానికి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే చేస్తాను. తప్పు చేసినా సరే ఎదుర్కోండి, ఎందుకంటే మనం తెలిసి తప్పు చేస్తే మాత్రమే ఇట్లా ఉంచాలి. తెలవకుండా 100 జరుగుతాయి, ఏం కాదు. తెలిసేయడానికి రెడీ ఉండాలి. చేస్తారు కదా వాళ్ళక ఒక తెలిపోయినా రోడ్డు మీద పడినా ఎవడు అడగడు. అదే మనం రోడ్డు మీద పన్నాం అనుకోండి, వస్తావా అని అడుగుతాం. ఆడపిల్లల విషయం చెప్తుంది మేడం. జరుగుతున్నాయి. లేదు మేము కూడా ఒక కళ్ళు సీసదాయి పడతామంటే అది మీ కర్మకే వదిలేస్తాయి. లేదు బుక్తో ఫైట్ చేస్తాం, మంచి ర్యాంకులు సాధిస్తాం. ఏమన్నా తక్కువ పడితే సలహా కనుకుంటే అప్పుడు మాకు లేకుండా ఇప్పుడు పెద్ద ఫోన్ వచ్చి ఇప్పుడు ఏం IAS IPS ప్రతి దానికి ఒక 5-6 సంవత్సరాలు కష్టపడితే ఒక ర్యాంక్ వస్తుంది. డిగ్రీ కరెక్ట్ ఉంటుంది. లేదు నేను ఇట్లే ఫెయిల్ అయితే అన్న వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు. ఇంట్లో పోయి ఇంటి పని మొత్తం నేర్చుకోండి. కనీసం ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినా పని మనిషి పెట్టుకుంటారు. ఆ పని అయినా పర్ఫెక్ట్ వస్తే ఆడ పని మనిషికి పని చేయొచ్చు. అట్లా కూడా పైసలు మార్గం ఉంది, ప్రతి ఒక్కరు జాబ్ చేయాలనేది. అట్లా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా స్కూల్ మానేసి అప్పటిదాకా అంట్లు గిన్నెలు బాసనలు అన్నీ నేర్చుకోండి. వంట జాబ్ కొట్టిన వాళ్ళకి అట్లన్న పనికి వస్తుంది. ఓకేనా? పోతామో తెలియదు. పోయినన్ని రోజులు మనకంటే ఒక గుర్తింపు ఉండాలి. జీపీ వర్కర్ అని ఉన్నారు ఇప్పుడు, అప్పుడు మచ్కూరి అంటుంది. వానికి ఊర్లో ప్రతి ఒక్కరు గుర్తుపడతాడు. ఎందుకు? వాని కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు. అది చీప్ అని అనట్లేదు, వాడు పని చేసి బతుకుతుంది. ఒక ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్ ఈ భూమి మీద. పుట్టినాం పోతున్నాం అని కాదు, కుక్కలు కూడా గుర్తున్నాయి పోతున్నాయి. దాని వాటి పేరు ఎవరు పెట్టలేదు. మనకు ఒక స్పెషల్గా పేరు పెట్టింది. అది నిలబెట్టుకోవాలంటే కనీసం మనం పోయినాక ఒక్క దగ్గరనన్నా బోర్డు మీద ఉండాలి. అట్లీస్ట్ ఒక 10 మంది మనసులోనన్నా ఉండాలి. లేదు పుడతాం పోతాం అంటే ఓపెన్ ఉంది దారి వెళ్ళొచ్చు. ఓకేనా? అదే మంచిదా కాదా అనేది మీకేమైనా బాధ వస్తే మీ పేరెంట్స్కి అడగండి, లేదా ఇంటికి రండి. ఒకరోజు మాకు టైం ఉండకపోవచ్చు, నెక్స్ట్ డే ఫ్రీగా ఉంటాం, ఎవరో ఒకరు ఉంటాం. ఏమైనా కోపాలు ఉన్నాయా మీ మీద? మీకు వాడు మంచి చదువుతుంది కానీ ఎట్లా ఫెయిల్ చేయాలని గ్రడ్జ్ ఏమన్నా ఉంటే తీసేయండి. నాకు 10th లో ఎక్స్పీరియన్స్ అయినది. ఏమది అంటే ఏమది? నాకు నేను తెలుగు మీడియం, నాకు ఇంగ్లీష్లో చెప్పినావు, నాకు అర్థం కాలేదు. చెప్పు. అంటే దాన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది? అది అడగాల, క్వశ్చన్ చేస్తుండాలి బిడ్డ. మీరు చేస్తే మేడం చెప్తుంది, మేడమే చెప్తుంది. మళ్ళీ ఆ విషయం కూడా అలా చెప్పాడు. అలా కూర్చొని చెప్పాలంటే ఇగో ఈ మేడమే మాట్లాడుతుంది. అట్లా అట్లా చేసేది బట్టి అమ్మ ఎట్లా చేంజ్ అవుతుంది, ఆడుకునేటప్పుడు అక్క చెల్లెలు అవుతుంది. అట్లా అడగాలి, క్వశ్చన్ చేస్తే చెప్తాను. రుద్రమ్మ తల్లి లాగా అవతరిస్తుంది ఇట్లా వేసేటప్పుడు. మళ్ళీ ఫ్రెండ్ లాగా ఫ్రెండే ఉంటారు. అట్లా రూపాలు కూడా మారుతూ ఉంటాయి. పోలీసు ఉద్యోగం అనేది ఒకటే ఫిక్స్ ఉండదు.
ఓకేనా? ఇంట్లో అమ్మ రోల్ ఎన్ని మారుతాయో మా రోల్స్ కూడా అన్నీ మారుతాయి. అన్ని ఏ అవసరం ఉంటే ఆయనకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరికొకరికి చెప్పండి దయచేసి. బాయ్స్ కూడా ఎవరైనా గర్ల్స్ బెదిరించేటోళ్ళు ఉంటే నా దగ్గరికి రండి. నేను ఒక అమ్మాయిల సైడ్ ఓకేనా? ఎస్ఐ గారికి 2 ఉంటాయి ఈ స్టార్స్. ఏఎస్ఐకి ఎన్ని ఉంటాయి? అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఈయన ఒక 1 స్టార్ ఉంటుంది. సేమ్ యాజ్ విజిల్ గార్డ్ అట్లనే ఉంటుంది. ఇది ఒకటి ఓన్లీ స్టారే ఒకటి ఉంటుంది. 2 ఉంటే ఎస్ఐ అన్నట్టు, 3 ఉంటే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇక అవి అట్లుంటాయి కదా. తర్వాత ఇప్పుడు నా పోస్టు, ఇప్పుడు నేనున్నా, నాకేమున్నది? ఏమున్నది? యూనిఫామ్ అయితే ఉన్నది. ఇక నాకు రెట్టకి ఉంటాయి 3 పట్టీలు. నేను హెడ్ కానిస్టేబుల్. అయ్యా వినబడుతుందా బెట? నేను హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ. ఇక ఇది లేకపోతే కానిస్టేబుల్, ఈ సింబల్ లేకపోతే కానిస్టేబుల్ అనుకోవచ్చు. ఇట్లా ఉంటాయి, ఇక ఇట్లా ఉంటారు కానిస్టేబుల్ అనుకోవచ్చు. ఇట్లా ఉంటేనేమో హెడ్ కానిస్టేబుల్. లేదు ఇవన్నీ ఉండక ఇట్లా ఉంటేనేమో ఒక్క స్టార్ ఉన్నది కాబట్టి ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంటారు ఈ సార్కి. ఎస్ఐ గారికి 2 స్టార్లు ఉంటాయి కాబట్టి ఆయనకు సబ్ ఇన్స్పెక్టర్ అంటారు. ఓకేనా? అట్లా గుర్తుపట్టచ్చు అన్నట్టు. 3 ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ కన్నా పెద్ద. అర్థమవుతుందా బట? ఇప్పుడు అట్లా 4 ఉన్నాయి మనకు. 4 అంటే అల్లాదుర్గు, రేగోడు, శంకరంపేట, టేక్మాల్ కలిపి 4 పోలీస్ స్టేషన్లకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు మనకు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడం ఉంటుంది. సిఐ మేడం వచ్చిందా? ఎవరు ఏం పేరు? వెరీ గుడ్, రేణుకా మేడము. ఆ మేడము ఇప్పుడు మనకు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎక్కడ ఉంటారు ఆమె? అల్లాదుర్గులు ఉంటారు. అల్లాదుర్గులు అంతే. ఇక మాకు మా హోదాలు అట్లుంటాయి అన్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ మట్టుకు ఇది ఓకేనా బట్టే? రైట్, ఓకే. వాళ్ళ అష్టకాలు ఎరిగిపోతుందో సమాజం. సరిదిద్దడానికి మనం ఉన్నాం. ఎవరు లేరా? అంత నీచమైన ఉద్యోగమా మాది? మీకు ఏ అవసరం వచ్చినా రాత్రి మగలు మేము మేలుకుంటాము. మా దాంట్లోకి రాని ఒక్కరు వీళ్ళు లేరా? ఏమన్నా అట్లా కాదు, మన పోలీసు Like, comment, and subscribe.